వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్, నేను విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మళ్ళీ ఈరోజైతే కనుక పెద్ద పెద్ద పచ్చళ్ళు పట్టుకొచ్చారు. అంటే మార్కెట్లోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా అయితే రావు, చిన్నగా కూడా వస్తాయి. ఇవి పెద్ద సైజులో వచ్చినాయి కాబట్టి ఈ రైలు బాగుంటాయండి. పచ్చి రైలు వేపుడు పెట్టుకున్న, ఇగురు పెట్టుకున్న, ఈ తలకాయలు కూడా వండుకుంటాం అన్నమాట మామిడికాయది వేసుకుని. ఇప్పుడు నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. తలకాయలు అవి తీసి క్లీన్ చేసి వండుదాం అనుకుంటున్నాను అనమాట. ప్రాన్స్ అయితేనే సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ సండే ఈ రైలు మాట, ఇవి పచ్చి రైలు వేపుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంత పెద్ద సైజు ఉన్న రైలు ఇగురు కానీ వేపుడు కానీ పెట్టుకుంటే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఈ పచ్చి రైలు అయితే మీకు చూపించాలనిపించింది, చూపిస్తున్నాను. దీంట్లో నరం ఒకటి ఉంటుంది, ఆ నరం ఒకటి తీసేస్తే సరిపోతుంది. ఇంకా ఇవి బాగు చేసేసి చూపిస్తాను. తలకాయలు ఈ కాళ్ళే తీసేసి అంతే మనం ఇలా చేసుకోవడమే. కత్తిపీటతో కానీ లేదంటే ఇలా చాక్తో కానీ వీటిని కట్ చేసేసుకోవాలి. ఒకసారి అండి నేనేం చేస్తున్నానంటే పచ్చిరొయ్యలు వేపుడు పెట్టుకుందాము. మెత్తలు కూడా తీసుకొచ్చారన్నమాట. మెత్తలు కూడా ఎగిరి పెడతాం. ఇదిగోండి పచ్చిరొయ్యలు తలకాయలు అన్నీ బాగు చేసి పక్కన పెట్టి ఉంచాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, అల్లం, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అంటాం అది, జీలకర్ర, ధనియాలు, కొంచెం గసగసాలు కూడా యాడ్ చేస్తాను. మనకి ఏంటంటే ఏపట్లోకి ఇగురులోకి కూడా బాగుంటుంది. ఎలకలతో అలా చేసుకోవచ్చు ఈ మసాలా అయితేనే. వేరే కూరల్లో కూడా వండుకోవడానికి, రేపొద్దున అది వండుకోవడానికి ఏమైనా నాన్ వెజ్ ప్లాన్ ఉంటే కనుక కొంచెం మసాలా ఆడేసుకుని పచ్చి మసాలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. మెత్తళ్ళు అయితే ఎన్నో తీసుకురాలేదు, మా పిల్లలు తినరు, పచ్చిరాలు అయితే తింటారు. అలా చేద్దామని అనుకుంటున్నాను. కరెంట్ సేవ్ చేయాలని, కరెంట్ సేవ్ చేయాలని కాదు, గ్యాస్ సేవ్ చేయాలని. అలా అంటే మనకైతే పర్వాలేదు, 25 రోజులకు 35 రోజులకు వస్తుంది. అయినా నేను కొంచెం గ్యాస్ మాది కొంచెం ఎక్కువే అవుతుంది అనమాట. 25 రోజులు అలాగే వస్తుంది నాకు. కాబట్టి ఇంకా మీ అన్నయ్య గారు కుక్కర్లు ఉన్నాయి కదా, కరెంట్ కుక్కర్ అది యూజ్ చేయంటే ఇదిగో ఇందులో రైస్ వండేసి అంటే వామ్లో ఉంచేసాను అనమాట. ఎప్పుడో మార్నింగే నేను వండేసాను, 9-10కి ఎప్పుడో కుక్ చేసేసి ఉంచాను, వామ్లో ఉంచాను అనమాట. అందుకని ఆఫ్ చేయకుండా ఇదిగోండి కీప్ వామ్లో ఉంది. అగర్వాల్దేనండి ఈ రైస్ కుక్కరు, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇంకొకటి మసాలా ఆడేసిన తర్వాత చేసుకుందాం. ఇవన్నీ మసాలా ఆడేస్తాను. నేను ఫ్రీడమ్ వాళ్ళదే ఆయిల్ వాడతానండి ఎక్కువగా, పల్లీల నూనె. అది మంచిగా నాన్ వెజ్ కర్రీస్లోకి మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది కొంచెం బాగుంటుంది నూనె. అంటే పల్లీల నూనె కదండి, మంచిగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఇందులో కూడా మనం కరెంట్ కుక్కర్ కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట. నేను గ్యాస్ ఎక్కువ వాడడం అలవాటు నాకు. ఇదిగోండి ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కూడా ఆయిల్ వేసాను, ఇందులో కూడా ఆయిల్ వేసాను. కొంచెం కరివేపాకు, ఇందులో కూడా కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఇందులోని మెత్తలకు మాట ఇది ఎక్కువైపోద్దేమో. ఉల్లిపాయలు ఎక్కువైతే టేస్ట్ బాగోదు, ఎన్నో లేవు కదా చేపలు. ఇప్పుడు ఇందులో పచ్చిరొయ్యలు వేపుకున్నాం. పెద్దే బాగా వేద్దాం. ముందెలా నూనెలో వేపుకున్నాం. చెంచంలో ఆడిపోతుందిలే వాటర్తో. ఇలా మనం వేపుడు చేసుకున్నాం. ఇది ఒక్క పచ్చిరాయి తిన్న చికెన్ ముక్క తిన్నట్టు ఉంటుందండి, ఇంత పెద్ద పచ్చిరాయలు అయితేనే. అమ్మ వాళ్ళైతే ఇంకా పెద్ద పచ్చిరాయలు, చెరువులు ఉంటాయి కదండి మనకు తెలిసిన వాళ్ళు, అలా పంపించేవారు అన్నమాట. ఒక్క రయ్య 2-3 ముక్కల కింద కోసుకోవడం వండేవారు. అంత బాగుంటాయి, ఇంకా చికెన్ ముక్క తిన్నట్టే అనిపిస్తుంది. ఇలాంటిది 1-2 రొయ్యలు తిన్నా చాలా అనిపిస్తుంది, బాగుంటాయి, అంత టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇవి లెక్కగా 2 రొయ్యలు వస్తాయేమో. మా ఇంట్లో ఒక 8 ఉన్నాము, 8
తెల్లకన్నా అనుకున్నాను కదండి, ఇంకా అలా కాకుండా మామిడికాయ పచ్చడిలు వండేస్తున్నాను, త్వరగా అయిపోతుంది. అంటే కొంచెం టైం పడుతుంది కదా మామిడికాయ వేసి వండడానికి, అందుకని. ఇదైతే ఏగిపోయినాయి అన్నమాట, ఇంకా వేగిపోయినాయి కాబట్టి ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి. మామిడికాయ కూరలోకి అయితే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై టైపు ఏదో ఇగిరి టైప్లాగే చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రై వద్దులేండి, ఇగురు చేస్తాను. మారిపోయింది చూసారా, అలాగే ఉంటుంది నాతోటి. ఏంటంటే ఒకటి అనుకుంటాను, ఒకటి చేస్తాను అన్నమాట. అయింది ఒకటి అలా ఉంటుంది. ఇగురు పెడతాను, బాగుంటుంది. ఇదండి పచ్చిరొయ్యలు బాగా వేగినాయి. ఎప్పుడు పెట్టుకున్నా బాగుంటుందండి. ఇంకా మనకి ఇంకా 2 పూటలకి కలిసి వచ్చేస్తుందని. సాయంత్రం ఎండాకాలం సాయంత్రం వంటగదిలో ఉండాలంటే మన వల్ల అవ్వదు. మా వంటగదిలో అసలు గాలేదండి బాబు, అందుకని ఇంకా నేను ఇలా వేసేసుకుంటున్నాను, ఇలా చేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు ఉప్పు వేసాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక వేసుకోవడమే. పొదుపు, ఇందులోంచి ఏ నూనె వేస్ట్ అవ్వకుండా ఖర్చు పెట్టి. మా సాయిరం ఎంత నవ్వేస్తాడో తెలుసా అండి, ఇలాంటివి చెప్పాను అనుకోండి. పొదుపు నువ్వు చేస్తావమ్మా అంటాడు మళ్ళీని. అంటే ఖర్చు పెట్టే దగ్గర మేమేమో ఖర్చు పెట్టేస్తారు, మీరు ఆయిల్స్ దగ్గర మట్టుకి పొదుపుగా ఉంటారని. ఆ నూనె కొంచెం వేస్ట్ చేయడం ఎందుకని వేసేసాను. పక్కన పెడితే కొంచెం నూనె పక్కకు చేరి ఉంటుంది కదా. చూపిస్తాను. మసాలా ఆడేసుకున్నానండి, ఇదిగోండి మసాలా పేస్ట్. అదేమో మామిడికాయకి, ఇందులో తలకాయలు పచ్చిరొయ్యలు. దాంట్లో మసాలా వేయను, ఇందులో వేస్తాను. ఉప్పు కారం అన్నీ వేసాను. ఈ పచ్చిరొయ్యలు కాలితే 2 ముక్కల కింద కూడా కట్ చేయించుకొని వేసుకోవచ్చు అన్నమాట, మనం కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా ఉప్పు కారం వేసేసాను. కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది. పచ్చి మసాలా రుబ్బాం కదా, మీకు చూపించాను కదా, ఆ మసాలా మొత్తం వేసేస్తున్నాను. కొంచెం వేపుకున్నాం, పచ్చివాసన పోతుంది. ఇది బాగా మగ్గాలన్నమాట. ఇది ఉడకాలి మనకి, సరిపోతుంది. గసగసాలు వేసుకుంటే అండి కమ్మగా కూర బాగుంటుంది. మనకి మంచిగా నిద్ర కూడా బాగా పడుతుంది. కర్రీస్ వేడివేడి అన్నంలోకి అంత కూర వేసి తినేసి హ్యాపీగా ఒక మంచి స్లీప్ వేసేస్తే ఒక 2 అవర్స్ చాలా బాగుంటుంది. మామిడికాయ కూరకండి ఇదిగోండి ఒకేసారి 3 కూరలు అన్నమాట. పచ్చిరొయ్యలు, మామిడికాయ, కొద్దిగా మెత్తల చేపల కూరకి ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసేసి మగ్గబెడుతున్నాను అనమాట. ఇదేమో కూర ఉడుకుతుంది, దీని మీద కూడా మూత పెట్టేయాలి. కూర అయితే ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మామిడికాయ కూర రేపుడికి కూడా బాగుంటుంది, సాయంత్రం బాగుంటుంది. వేడివేడిగా తినాలని ఏమీ లేదు కానండి, చల్లారిన తర్వాత రుచి బాగుంటుంది. ఏదైనా పులుపు కూరలు అంతే కదా. ఇది కొంచెం ఉడకాలి, మనం ఇది సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అగారా ప్రొడక్ట్స్ అండి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. ఇది మల్టీ కుక్కర్ అన్నమాట. మనకి సిమ్లో పెట్టుకోవాలనుకుంటే సిమ్లో పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకొక పక్కన ఏంటంటే ఇదిగోండి మెత్తలకి ఉల్లిపాయ ముక్కలు బాగానే వేగిపోయినాయి. ఓ పక్కనేమో కూర కూడా ఉడుకుతుంది, చూపిస్తాను మీకు. ఇది కూడా ఇదిగోండి అవుతుంది అన్నమాట. పసుపు కారం అది వేసేసుకుంటాను. పసుపు కారం, కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను చేపల కూరలోకి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్, పచ్చి మసాలా ముద్ద కూడా కొంచెం వేసి వేపుకున్నాం. మసాలా కూర కదండి, ఇగిరే పెడుతున్నాను కదా, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకాలి.
ఇవి మెత్తల్లో మసాలాతో పాటు కూరలోకి వేసేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు ఉడికిన తర్వాత వేసాను అనమాట, అంటే ఇవి ఇడిపోతాయని. మెత్తల కూర ఇదైతే మా సైడు బాలింతలకి బాగా పెడతారండి. నెల అయిన తర్వాత పాలు అవి బాగా పడతాయని, పిల్లలకి మంచిగా ఉంటుందని చెప్పేసి. వాళ్ళకు కూడా బలమే కదా చిన్న చేపలు తింటేని. ఇది ఉడికితే సరిపోతుంది. కొంచెం మసాలా వేద్దాము. సారీ, మసాలా అంటున్నానంటే మసాలా అన్నీ వేసాను కదా, కొత్తిమీర వేద్దాము. అందులోని మామిడికాయ కూరలోనే వేసాను. ఇటు పచ్చిరొయ్యలు ఎగిరైతే ఇప్పుడే ఉప్పు చూశాను. భలే ఉందండి టేస్ట్ అయితే. ఏదైనా మంచిగా ఫ్రెష్గా వచ్చిన పెద్ద పచ్చిరొయ్యలతో కూర వండుకుంటే మనం ఏం వేసినా వేయకపోయినా కూడా రుచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ కర్రీకైనా సరే, నాన్ వెజ్ కర్రీస్లోకి, చేపల కూరలోకి అది. అదే మనకి ఆ ఫిష్ కానీ ఆ ప్రాన్స్ కానీ ఏవైనా చెడిపోతే మనం ఎంత ఎన్ని వేయనివ్వండి, ఎంత మంచి కొలతలతో చేసినా ఆ గ్రేవీ టేస్ట్ ఉంటుంది కానీ ఆ కూర టేస్ట్ రాదన్నమాట. ఇదైతే అలా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, పొంగిపోతుంది ఊరికే. ఇది అసలు ఈ టైంలో నాకు భలే యూస్ఫుల్ అవుతుంది మల్టీ కుక్కర్ అగారవ్వలది. ఈరోజు మా ఇంట్లో ఫ్రూట్స్ అయితే అంటుపళ్ళు, అలాగే పైనాపిల్, నెక్స్ట్ ఇదిగోండి కర్రీస్ అయితే పచ్చిరొయ్యలు, మామిడికాయ తలకాయ కర్రీ. ఒక రకంగా చెప్పంటే మామిడికాయ పచ్చిరొయ్యల తలకాయ కూర అనుకోవచ్చండి. ఎక్కువ తలకాయలే వండాను. ఇందులో ఏమో పచ్చిరొయ్యలు ఇగురు. వేడివేడిగా ఉంది కదా, రుచి కూడా అంతే బాగుంటుంది. మెత్తల కూర కూడా చూపించేస్తాను. ఇక్కడ టేబుల్ సరిపోదని ఇంక అక్కడే ఉంచేసాను. ఒకేసారి 3 కూరలు వండానండి. ఒక్కోసారి ఇలాగే చేస్తూ ఉంటాను. ఇదిగోండి మెత్తల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇవి చిన్న చేపలు మా పిల్లలు తినరు కాబట్టి ఎక్కువ తేలేదన్నమాట. మా వాళ్ళు కొంచెం పేచీ ఎక్కువ మాట అండి, ఆ ముళ్ళది ఉంటుందని. మామూలుగా అయితే ఫ్రైలు అయితే తింటారు, పొగడి కింద వేసేస్తే తినేస్తారు, కానీ ఇలా ఇగురులు అంటే తినరన్నమాట. ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి కదండి, లంచ్ అయితే చేసేస్తాను. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు సండే స్పెషల్? మీరు ఏం చేసుకున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అనుకోకుండా పచ్చడి మార్కెట్లో పెద్దవి వచ్చినాయి అంట, ఇంకా అందుకని తీసుకొచ్చారు. మంచి రుచిగా ఉన్నాయి ఇవైతే మటుకి. మరి కేజీ ఉన్నాయో అర కేజీ ఉన్నాయో తెలియదు, కానీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.